సో అదే విధంగా ఇప్పుడు ఈ గుహలు ఎప్పుడు బయటపడ్డాయి? ఇవి వచ్చేసి ఒక 10 సంవత్సరాల కిందట ఆర్కాలజీ వాళ్ళు రాబర్ట్ ఫుర్స్ అని ఆయన స్టూడెంట్ రోడ్కి తోలుకొచ్చి ఇక్కడ ప్రయోగాలు చేశారు. ప్రయోగాలు చేసిన వెంటనే మట్టి తీసి ఏనుగుల దంతాలు, సింహాలవి, తర్వాత వచ్చేసి ఆదిమానవుల ఎముకలు, ఆదిమానవుల పనిముట్లు వాళ్ళకి దొరికినాయి. దొరికిన తర్వాత అవి తీసుకెళ్ళి మైసూర్ ప్యాలెస్లో, బళ్ళారి ఎగ్జిబిషన్లో, మెడ్రాస్లో, రాజమండ్రిలో ఈ 4 ప్రదేశాలలో వాళ్ళు మనకి ఎగ్జిబిషన్ పెట్టారు. చూడడానికి పెట్టారు. 10 సంవత్సరాల క్రితం కదా, అప్పుడు మీరు ఇక్కడే ఉండుంటారు. ఇక్కడే ఉన్నాము. తెలుసా అప్పుడు మీకు? తెలుసు స్వామి. వాళ్ళమ్మడి వర్క్ కానీ చేసిన స్వామి నేను. వాళ్ళమ్మడి వర్క్ చేసినాను. నాకు ఆల్రెడీ లాంగ్వేజ్ కన్నడ, తమిళ్ వస్తుంది స్వామి. వాళ్ళకు వీజా అవుతుందని చెప్పేసి మమ్మల్ని పిలుచుకున్నారు. పిలుచుకున్న తర్వాత వాళ్ళ వెంటనే ఉంటుండే స్వామి. వాళ్ళ నంద్యాల నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుండ్రి. ఇక్కడికి వచ్చి సంవత్సరానికి ఒకసారి ఒక 5 సంవత్సరాల పాటు 2 నెలలు ఇక్కడ క్యాంప్ చేశారు. అప్పుడు ఇక్కడికి రావడానికి వెహికల్ కానీ లేదు స్వామి. ఆ ఊర్లో వెహికల్ అక్కడ ఆపుకొని నడుచుకుంటూ వచ్చుండ్రి. ఓహో, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడికి? 1 కిలోమీటర్ ఉంటుంది స్వామి. కిలోమీటర్. దారి లేదు, ఏం లేదు.